మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలోని 26వ అధ్యాయం పుణ్యక్షేత్రములలో నదీ స్నానం. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, ఆ రాజు, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయము నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవివ్వండని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లనిరి: దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గలవారులకు ముఖ్యమగు తీర్థం మహిమలను గురించి వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక తీర్థములు సేవించినా చాలునని అనుకునుట అవివేకము. ఏలనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానము సర్వపాపహరణమైనది, అవశ్యమైనది కూడా. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండములలో అతి ప్రధానమైనది గంగానది. సముద్రంలో కలియచోటు మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితము హరించును. మాఘమాసములో నదీ స్నానములతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరల జన్మం అనేది కలుగదు. ఇక త్రయంబకమనుగు ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుట ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింపజేసినాడు. కావున మాఘమాసములో గోదావరి నది అందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించుపోవుటయే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడుతురు. మన దేశంలో ఎన్నో నదులున్నవి. ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములున్నవి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యమైనవి. అవి 100కు పైగా ఉన్నవి. అటువంటి కొన్ని పేర్లు స్మరించినచో ఆ నదీ తీరాలలో ఉన్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాము. నందిని, మందాకిని, నళిని, త్రామపర్లి, భీమరది, గంగా, యమున, వేత్రవతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్ర, తనయ, గోదావరి, నర్మద మొదలైన మహానదులు, భగీరథి, గంగా, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బహుదా, భీమరది, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేసికి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశావతి, ఫల్గుణి, కరతోయ, పుణ్యద, ప్రణీత మొదలైనవి పుణ్యనదులు, మహానదులు చిరకాలము నుండి ప్రవహించినవి. పుణ్యనదులు మహాత్ములు ప్రయత్నం వలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యమునందించున్నవి. మహానదులు, పుణ్యనదులు 2 విశిష్ట లక్షణములు కలిగిన గంగా, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును. ఈ నదులలో చేసే స్నానం విశేష ఫలప్రదం. మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున వాని పేర్లను తలుచుకున్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీరముల యందు ఉన్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లవును. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే వరం తప అను ఉపనది ప్రవహించే చోటు కూడా శివుడు లింగాకారంలో వెలిసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందు ఒక ఇతివృత్తము కలదు. సావధానుడివై ఆలకింపుము. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరుకును 5 తలలు ఉండేవి. ఈశ్వరునికి పంచవ్రక్తుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకును 5 తలలున్నవి,
నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందుకు చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశెను. వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేతబట్టుకొని ముల్లోకాలు తిరుగుతూ ఉండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని జగన్మోహాకారమును చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారే తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వం నశించునుగాక అని శపించిరి. ఈశ్వరుడును చేయనది లేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగమతి అయిన తేజస్సుతో ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించుచు నా ఎన్నట్లు భయంకరముగా ఉండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రములకు తీసుకువెళ్ళి అచట శివుడికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుటూ శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు. మాఘపురాణమందలి 26వ అధ్యాయం సంపూర్ణం. మరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.